small skit on Navodaya, a journey of excellence. At first, they both are students who are studying in Navodaya in 6th class. అయినా సరే నాకు నేను తీసుకుని అరే రామ్ నాకు తెలిసిన ఒకరేరా రే ఇవ్వకరా రే రామ్ నా మాట్లాడరా నాకు తెలిసిన ఒకే ఒకటి రామ్ వాడే ఒకటి వెళ్ళిపోయి ఇక్కడ నేను స్కూల్లో కూడా ఉండకపోతే కానీ స్కూల్లో ఫెసిలిటీస్ చూస్తుంటే నన్ను ఆకర్షించి చేస్తుంది ఎలాగైతే నేను ఇక్కడ 7 సంవత్సరాలు చదువుకొని ఏదో రోజు ఒక ప్రయోజనం అవ్వాల్సిందే. అదేంటంటే ఈ కష్టాలను మనకు అవసరం కాగా పొద్దున్న పైకి చెప్తారు అడ్వాన్స్ అంటారు 10 గంటలు అన్నీ చేస్తారు నెక్స్ట్ ఎగ్జామ్ పైకి అన్నీ మనకు అవసరం కదా నాకు ఇవన్నీ చేయడానికి చాలా కష్టం కాదు కానీ పొద్దున్న 5 గంటలు ఎక్కుతారు రన్నింగ్ చేయమంటారు ఇవన్నీ చాలా కష్టం కాదు కానీ బయట పాల్పడుతున్న వాళ్ళు ఏమీ ఉండవు మనకన్నా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. అవును అది నిజమే. At present, they are selected for army fitness test in their first attempt. చేయగలరు ఆమె ఫస్ట్ సెలెక్ట్ అయితే నవోదయలో చదువుకుంటే నాకు దాంట్లో చదువుకున్నాడు దాంట్లో నాకు పీటీ ఉంటుంది మాకు 10 గంటలు రన్నింగ్ చేస్తాను. అంటే మీరు చిన్నప్పుడే రన్నింగ్ చేయగలరా? రోజు ఫిట్నెస్ చేసుకోవాలనుకో స్టార్టింగ్ నుంచి చాలా కష్టాలు అనుకొని తిట్టుకున్నాం కానీ ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడింది. సూపర్ క్లాస్ మీ స్కూల్ మీద చాలా లక్కీ థ్యాంక్ యూ ప్రిపేర్ అరే శశి మనకి స్పోర్ట్స్ గేట్స్ అవసరమా మధ్యలో ప్రతి ట్యూస్డే డ్రెస్ వేయమన్నారు క్లాస్ మధ్యలో పిలిచి టెన్త్ పెట్టింగ్ అవి అని నేర్పిస్తారు మళ్ళీ సమ్మర్లో 10th అని చెప్పి కోచింగ్ వెళ్దామంటే క్యాంప్ అని చెప్పి కోచింగ్ కూడా వెళ్ళకపోయాను అసలు స్పోర్ట్స్ గేట్స్ అవసరం అంటావు మనకి అవునరా గట్టిగా చదివితే అదేదో 3% వస్తుందా సర్టిఫికేట్ వరకు పర్సెంటేజ్ వేస్ట్ రా మానేద్దామా ఎలాగో 1 year చేస్తుందా 1 year చేస్తాం సర్టిఫికేట్ యూజ్ అవుతుంది చూసినట్టు మీకు గుర్తుందా మన అమ్మ ఒకసారి ఆఫీస్ నాకు ఫారెస్ట్ ఇలా మనం తక్కువ గుర్తుంది బ్రో మీరే కదా కుకింగ్ అట్లా చేసి 10 ఫిట్టింగ్ చేశారు. అవును బ్రో మీకు ఏది ఎలా వచ్చినా మీరు ట్రైనింగ్ తీసుకున్నారు దానికోసం కాదు మేము నవోదయలో చదువుకున్నాం బ్రో నవోదయలో చదువుకుంటే అక్కడ నేర్పిస్తారు బ్రో 8th 9thలో స్పోర్ట్స్ గేట్స్ ఉంటుంది బ్రో అందులో మేము 10th టీచింగ్ అవి నేర్పిస్తారు మేము అసలు సర్టిఫికేట్ కోసం జాయిన్ అయ్యాం కానీ మేము ఇంజనీర్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ యూజ్ అవ్వడం అవ్వలేదు అందుకు మేము తిట్టుకున్నాం కూడా స్పోర్ట్స్ గేట్స్ ఎందుకు చేసాం టైం వేస్ట్ అయ్యింది దానిలో కూడా ఎక్కువ టైం వేస్ట్ అయిందని చెప్పి కానీ అది ఎలా యూజ్ అవుతుంది అసలు అనుకోలేదు అదే మన ప్రాణాలు కాపాడు. మీ స్కూల్లో ముందు నుంచి నేర్పించారు బ్రో? అవును బ్రో 8th 9thలో మాకు స్పోర్ట్స్ గేట్స్ ఉంటుంది బ్రో. బ్రో స్కూల్ ఎప్పుడు జాయిన్ అవుతారు బ్రో? 6th క్లాస్లో జాయిన్ అవుతాం బ్రో. అక్కడ 6thలో JST అని చెప్పి ఒక టెస్ట్ జరుగుతుంది బ్రో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు వస్తారు బ్రో. సూపర్ క్లాస్ మీ స్కూల్. వీఆర్ నవోదయ స్టడీయింగ్ ఇన్ నవోదయ. అరే జాబ్ ఇంటర్ మైగ్రేషన్ సెలక్షన్ కార్డులో మనకి అప్డేట్ వచ్చేసింది ఇప్పుడు నగరంగా నువ్వే చెప్తావు నాకు తెలిసి నువ్వే చెప్తారా ఏదో 1 సంవత్సరమే కదా పొద్దు మూసుకొని తెలిసి అయిపోతుంది 10,000 వచ్చేద్దాం మనం వెళ్ళేది కూడా ఎక్కడో కాదు కదా మన జీవనం లాంటిదే కదా బాధపడతాం 1 సంవత్సరం చదివి ఎలా ఉంటున్నారు నేను ఉండకపోతున్నాను బ్రో. నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు తెలుసా? ఏ స్కూల్లో చదువుకున్నారు బ్రో? నవోదయ నవోదయలో మైగ్రేషన్లో పాలసీ ఉంటుంది ఆ పాలసీ వల్ల 9th క్లాస్లో ఆంధ్రప్రదేశ్లో చదువుకునే వాళ్ళు కొంతమంది హర్యానా అంటారు ఆ పాలసీలో మా ఇద్దరి పేరు ఆర్డర్లు వచ్చినాయి ఫస్ట్లో తీసుకున్నాం కానీ తర్వాత వెళ్ళాక అలవాటు అయి బాగా చదువుకున్నాం. బ్రో అంటే మీరు 9th క్లాస్ అంటే వచ్చినంత చూసారా బ్రో? అవును బ్రో. అంటే ఈ టెస్ట్ ముందే తెలుసుకుంటారు కదా బ్రో? అవును బ్రో మా స్కూల్ తీసుకొచ్చాం. సూపర్ బ్రో. మీరు మీ స్కూల్కి చాలా యాక్టివ్ కదా బ్రో? ఈస్ట్ గోదావరి కలెక్టర్ ఆఫీస్ ఇది బాగా జరిగింది కదా ప్యూర్
చెప్పు ఏమైంది? మీరు ఇందాక మీటింగ్లో మీరు జేబీలో చదువుకున్నాను అన్నారు కదా, మీరు ఏ జేబీలో చదువుకున్నారు? నేను జేబీ పెట్టడం చదువుకున్నాను. ఇప్పుడు అయ్యింది ఎందుకు? అవునా సార్, నేను అదే జేబీలో చదువుకున్నాను. అవునా? నువ్వు జేబీలో చదువుకున్నావా? అది కూడా మా స్కూల్ అన్నా. నేను ఎప్పుడు చూడలేదు. అవును సార్, మీరు ఏ విధంగా చదువుకున్నారు? 2000 to 2007 బ్యాచ్. మరి నీది? అవునా సార్, నేను అదే బ్యాచ్. అయితే మన ఇద్దరం ఒకటే బ్యాచ్ సార్, ఒకటే క్లాస్ చదువుకున్నాం. నీ పూర్తి పేరేంటి? మహిళర్ రామ్. రామ్ నువ్వా? అవును సార్. రా అది ఏమైంది నువ్వు వెళ్ళిన తర్వాత? నేను 6th టీసీకి వెళ్ళిన తర్వాత బయట స్కూల్లో చదువుకొని పెద్ద ప్రయోజనం అవ్వలేకపోయాను. ఏం చేద్దాం, మన చేతిలో ఉన్న ఫెసిలిటీస్ యూటిలైజ్ చేయకపోతే ఇదే మన పరిస్థితి. సార్, నేను కూడా నవోదయలో చదువుకుంటే బాగుండేది. ఈలో పెద్ద ప్రయోజనం అవ్వలేదు. జేపీఎస్సీలో రాసి వచ్చిన నవోదయ విద్యార్థులు కొంతమంది హోమ్ సిక్ అని, లేదా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నానంటూ, లేదా ఎమోషనల్గా అన్స్టేబుల్గా ఉంటుందని డ్రాప్ అయిపోయి పెద్దయిన తర్వాత ఒకరి కింద పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ పొద్దున్నే 5 గంటలు లేచి అలసిపోయిన ఆమెకున్న ప్రకారం పరిగెట్టి విధిలో తన నైపుణ్యాన్ని తెలుపుతూ ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకుంటూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా తన జీవితంలో ఆగలేదే వాడు అసలు నవోదయ అంటే ఎవరు ఉండరు.